ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు గృహంపై, గృహంలో నివసించేటువంటి సభ్యులపై శని యొక్క ప్రతికూల ప్రభావం ఉండకుండా ఉండాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈరోజు పుష్య బహుళ చతుర్దశి పునఃప్రయత్నాలకు మాత్రమే పనికి వస్తుంది, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా పనిచేస్తుంది. వారం స్థిరవారం లేదా శనివారం. ఈ శనివారం నాడు చేసేటువంటి అభ్యంగన స్నానం ఆయుర్వృద్ధిని కలిగిస్తుంది. అలాగే స్థిరాస్తి విషయాల్లో నిర్ణయాలకు కూడా ఈ శనివారం పనికి వస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం శ్రవణం నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. ఇక ఈ శ్రవణ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్రమహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ విభేదాలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆర్థిక సంబంధ బాంధవ్యాలు కొంతవరకు మెరుగుపడతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య తీరు సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు గణపతిని దర్శించడం, గణపతికి అభిషేకాదులు నిర్వహించినటువంటి కార్యక్రమాల ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఆత్మవిశ్వాసం అన్ని రంగాల వారికి కూడా పెరుగుతుంది. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. ప్రతిఫలాపేక్ష లేనటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా కొనసాగించగలుగుతారు. ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, రక్షణకు తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించినటువంటి కార్యక్రమాల ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది, విజయాలు దగ్గరవుతాయి. గృహ సంబంధిత మరమ్మతులు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన విధానంలో లోపాలు బయటపడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అశ్రద్ధ పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. క్రమశిక్షణ రాహిత్యం ద్వారా సమస్యలు ఎదురవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది, రక్షణకు తోడ్పడుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించినటువంటి కార్యక్రమాల ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. జాప్యాలు దూరం అవుతాయి, విఘ్నాలు కూడా దూరం అవుతాయి. నూతన ఒప్పందాలు ఈరోజు మీకు కొంతవరకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చిక్కులు ఏర్పడతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పునఃపరిశీలన ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థికపరమైనటువంటి అంశాలు ఉద్యోగరీత్యా కూడా సమస్యల్ని సృష్టిస్తాయి. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించినటువంటి కార్యక్రమాల ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపార ఒప్పందాలు బాగా పనికి వస్తాయి. నూతన విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు. సక్రమంగా చేపట్టగలిగేటువంటి కార్యక్రమాలని చేపట్టగలుగుతారు. వృత్తిలో
ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా కూడా అభివృద్ధి గోచరిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తాయి, ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. రుణ చెల్లింపులు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. నియంత్రించలేనటువంటి ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. జాప్యాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిరీత్యా కూడా చోటు చేసుకుంటుంది. సంఘటనల ద్వారా అసంతృప్తి ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కీలక నిర్ణయాలు పనికిరావు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా చిక్కులు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈ రోజు మీరు గణపతిని దర్శించడం, స్వామికి పూజలు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి, అష్టమ కేతు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత, ఆకస్మిక ప్రతికూలత దూరం అవుతుంది. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అధిక ఖర్చులు కూడా ఏర్పడతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు కొంతవరకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. కుటుంబ సభ్యుల మధ్య చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపారరీత్యా కూడా అనువైనటువంటి మార్గాల్ని అన్వేషించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు ఈశ్వరుడిని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. అలాగే కేతు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత కూడా దూరం అవుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ఖర్చులు పెరిగినప్పటికీ సంతృప్తికర వాతావరణం ఏర్పడుతుంది. పెట్టుబడుల ద్వారా ఏర్పడినటువంటి చిరాకుల నుంచి బయటికి రాగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అభిప్రాయ భేదాలు వీడిపోతాయి. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. గృహంలో ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. పిల్లల ద్వారా అభివృద్ధి ఏర్పడుతుంది. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధిని చవిచూస్తారు. ఉద్యోగ మార్పులు, ఉద్యోగ నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాల్ని నిర్వహించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. గృహరీత్యా కూడా ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. నూతన వ్యవహారాలు అన్ని రంగాల వారికి కూడా కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు శని ద్వారా ఉత్తమమైనటువంటి విజయవంతమైనటువంటి ఫలితాలను కలిగిస్తాయి. ఇక ఆర్థిక లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని నిర్వహించగలుగుతారు. నూతన విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ శోభని కలిగిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు ఈరోజు మీకు బాగానే కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను వృత్తిరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఉద్యోగరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. గౌరవ మర్యాదల్ని దక్కించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 4. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే అధిక శ్రమతో విజయాలు సాధించగలుగుతారు. పునఃప్రయత్నాల ద్వారా విజయాలు ఏర్పడతాయి. ఉత్తమమైనటువంటి మార్గాల్ని అన్వేషించగలుగుతారు. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. సఖ్యత లోపించినప్పటికీ తిరిగి పరిపూర్ణమైనటువంటి అవగాహనకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో అనుకూలతకే చేసేటువంటి కార్యక్రమాలు బాగానే కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం
ఉద్యోగరీత్యా చోటు చేసుకుంటుంది. నూతన వార్తలు రుచిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా శని ద్వారా మంచి ఫలితాలను పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రీడా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే అధిక శ్రమకి గురవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత ఉద్యోగ విషయాల్లో కూడా సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు మంచి ఫలితాలని కలిగిస్తాయి. అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని దూరం చేస్తాయి. ఇక స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు ఉపకరిస్తుంది. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం శ్రవణం నక్షత్రం. దీని అధిదేవత మహావిష్ణువు. నక్షత్రాధిపతి చంద్రుడు. ఈ చంద్రదశ 10 సంవత్సరాలు ఉంటుంది. ఈ చంద్రదశలో మహావైభవం చంద్రుడు బాగున్నప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. చంద్రుడి యొక్క ప్రతికూలత ఏర్పడినప్పుడు జాతకరీత్యా దశ అంతర్దశల్లో ఈ శ్రవణం నక్షత్రంలో చేపట్టేటువంటి మహావిష్ణువుకి చేసేటువంటి పూజలు బాగా ఉపకరిస్తాయి, మనశ్శాంతిని కలిగిస్తాయి. అలాగే ఈ శ్రవణ నక్షత్రంలో చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయాలని తెచ్చిపెడతాయి. ఈ శ్రవణ నక్షత్రంలో చేపట్టేటువంటి ప్రయాణాలు సత్ఫలితాలను కలిగిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తుంది. వివాహ విషయంలో వధూవరుల ఇద్దరిది కూడా శ్రవణ నక్షత్రం అయినప్పుడు ఇది వివాహానికి యోగ్యత కలిగిస్తుంది. అకారణ విభేదాలు, అతి చిక్కులు, అసహనం ఇటువంటివన్నీ కూడా శని యొక్క అతి ప్రతికూలత ద్వారా ఏర్పడుతూ ఉంటాయి. గృహం మీద, కుటుంబ సభ్యులపైన ఇటువంటి అతి ప్రతికూలత ఉన్నప్పుడు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో పరిశీలిద్దాం. గృహంపై శని ప్రతికూలత వల్ల విపరీత పరిణామాలు ఏర్పడతాయి. అయితే సులువైనటువంటి ప్రక్రియలు కుటుంబ సభ్యులు ఆచరించడం ద్వారా ఈ ప్రతికూలతని తొలగించుకోవచ్చు. శనివారం ఇంటిల్లిపాది అభ్యంగన స్నానం చేయటం ఉత్తమం. ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయాలు, నవగ్రహ మంటపాన్ని దర్శించి ప్రదక్షిణలు చేయటం కూడా ప్రశస్తం. శనివారం నాడు ధరించేటువంటి దుస్తుల్లో నలుపు లేదా నీలపు రంగు మిశ్రమం ఉండేలా చూసుకోవాలి. శనివారం నాడు నూనెలు, ఇనుప వస్తువులు, నల్ల దుస్తులు, ఆవాలు, నువ్వులు, యంత్ర సామగ్రి, సుగంధ ద్రవ్యాలు కొనుగోలు చేయటం నిషేధం. శనివారం నాడు ఆకుకూరల్ని భుజించరాదు. శనివారం నాడు ఆహారంలో నువ్వుల సంబంధిత అంశాలు ఉండేలా చూసుకోవాలి. శనివారం నాడు రాత్రిపూట పలహారం చేయటం ప్రయోజనకరం. మాంసాహారం శనివారం నాడు భుజించరాదు. శనివారం నాడు కుటుంబ సభ్యులందరూ సింధూర ధారణ లేదా భస్మధారణ చేయడం ద్వారా శని యొక్క ప్రీతి ఏర్పడుతుంది. శనివారం నాడు నీలి పుష్పాలతో చేసేటువంటి శివార్చన ఐశ్వర్య ప్రాప్తికి కారణమవుతుంది. శని యొక్క అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. గృహంపై శని దోషం తొలగాలి అంటే ప్రధాన ద్వారంపై కనుదిష్టి గణపతి చిత్రపటాన్ని ఉంచాలి. ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయని మూటకట్టి ప్రధాన ద్వారంపై భాగంలో ఉంచాలి. అలాగే శనివారం నాడు రావి చెట్టు ప్రదక్షిణ మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. శని యొక్క ప్రీతికి దోహదపడుతుంది. తద్వారా విజయాలు ఏర్పడతాయి. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహబల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫలంలో 12 రాశుల వారి యొక్క శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. చక్కటి గృహాన్ని నిర్మాణం చేసుకున్న తర్వాత ఆ గృహం చుట్టూతా కూడా అందమైన పూల చెట్లు, చక్కటి ఔషధీయుక్తమైనటువంటి వృక్ష సంపదతో ఎల్లప్పుడూ కూడా కలకలలాడుతూ ఉంటే ఆ గృహాన్ని చూచేవారికి కూడా ముచ్చటగానే ఉంటుంది కదా. మరి ఆ గృహంలో పెంచేటువంటి వివిధ రకాల మొక్కల విశేషాంశాలు మానవ జీవితంలో ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయి. వృక్షో రక్షతి రక్షితః అన్న సూత్రాన్ని పాటించేటువంటి వారికి వృక్ష దేవత యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు కూడా చక్కగా ఎల్లప్పుడూ కూడా ఆ గృహాన్ని కంటికి రెప్పలా కాపాడుతాయి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది. అందుకే
ఒక గృహం కట్టుకునేటువంటి ప్రతి వ్యక్తి కూడా చక్కగా మొక్కల్ని పెంచాలి అనేటువంటి భావనా బలం అతని యొక్క అభివృద్ధికర జీవితానికి నాంది పలుకుతుంది అని కూడా చెప్పాల్సి ఉంటుంది. కేవలం ఇల్లు కట్టుకోగానే సరిపోదు, ఆ ఇంటి చుట్టూతా కూడా ఖాళీ స్థలాన్ని ఉంచుకోవాలి. ఆ ఖాళీ స్థలాల్లో చక్కటి మొక్కల్ని పెంచాలి. ఎప్పుడైతే చక్కటి మొక్కల్ని వృక్షాల్ని పెంచుతారో వాతావరణ రీత్యా కూడా ఆహ్లాదకరమైనటువంటి గాలి సోకటం, దాని ద్వారా ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని పొందటం జరుగుతుంది. కొన్ని మొక్కలు నీటిలో చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా భూమిలో నీరు అధిక శాతం ఉండేటట్టుగా నిల్వ చేసేటువంటి ప్రభావతత్వం కూడా ఉంటుంది. మీకు గనక చక్కటి ఖాళీ స్థలం కనుక అధికంగా ఉన్నట్లయితే ఇటీవల కాలంలో బోన్సాయ్ అనేటువంటి వృక్షాల పెంపకం కూడా వస్తూ ఉన్నది. కాబట్టి ఆ బోన్సాయ్ వృక్షాలను చక్కగా కూడా ఇంటిలో అమర్చుకోవటంలో తప్పులేదు. ఆ వృక్ష సంపదను మీ యొక్క గృహంలో బోన్సాయ్ రూపంలో కూడా ఉంచినట్లయితే సత్ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. పెద్ద పెద్ద చెట్లు పెరిగిపోతున్నాయి, లాభం లేదండి అని భావించే వాళ్ళకి ఈ బోన్సాయ్ చెట్ల పెంపకం చక్కటి సత్ఫలితాన్ని ఇస్తుంది. చాలామంది తమ గృహంలో పై భాగాన ఖాళీ స్థలం కనుక ఉన్నట్లయితే, అంటే పై భాగాన అంటే ఆ స్లాబ్ వేసిన తర్వాత పై భాగం ఖాళీగా కనుక ఉంటే అక్కడ కూడా రూఫ్ గార్డెన్స్ అని చెప్పేసి చాలా చక్కగా అందమైన చెట్లను పెంచేటువంటి ఏర్పాట్లు కూడా చేసేటువంటి విధి విధానం కనిపిస్తుంది. కాసేపు సెలవు దొరికినప్పుడు కానీ విశ్రాంతి గైకొనటానికి కానీ అలా మేడపైకి వెళ్ళి ఆ యొక్క రూఫ్ గార్డెన్తో సత్సంబంధాన్ని ఏర్పరచుకొని ఆ మొక్కలను చాలా చక్కగా చూస్తూ ఆ యొక్క చెట్లను, ఆ చెట్లకు కాసినటువంటి ఫల సంపదను చూసి మురిసిపోయేటువంటి జీవితం వెనకాల ఎంతటి అద్భుత లక్షణం ఉందో ఒక్కసారి గ్రహించండి. మా ఇంట్లో బోరింగ్ వేద్దాం అనుకుంటున్నామండి, నీరు పట్టలేదు, ఎన్నాళ్ళు మేము ప్రయత్నం చేసినా నీరు పడలేదు అనేటువంటి భావన ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ బోరింగ్ పంపు వేసేటప్పుడు వృక్ష సంపద రీత్యా నీరును ప్రసాదించే వృక్షం ఉంది, అదే మనకు జమ్మి చెట్టు. జమ్మి చెట్టు కొమ్మను తీసుకొచ్చి మీరు ఎక్కడైతే బోరింగ్ వేద్దాం అనుకుంటున్నారో ఆ బోరింగ్ వేసే చోట ఆ కొమ్మను అలా ఉంచి గంగమ్మ తల్లిని తలుచుకొని కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ చల్లి మీరు బోరింగ్ మిషన్ దించండి, తప్పనిసరిగా నీరు పడుతుంది. ఇది జమ్మి చెట్టుకు దిలీప చక్రవర్తి ఇచ్చినటువంటి ఒక వరం. అంత గొప్ప విశేషం ఈ రఘువంశానికి చెందిన రఘు మహారాజు ద్వారా వచ్చింది ఈ జమ్మి చెట్టుకి ఈ ప్రభావం. అందుకే పొలాల్లో కూడా జమ్మి చెట్టు ఉన్న పొలాలు అక్కడ కనుక బావి తీసినా బావిలో ఊట బాగా వస్తుంది నీరు. అలాగే బోరింగ్ వేసినా కూడా బోరింగ్ పంపు వెంటనే నీళ్లు బాగా పడతాయి అని చెప్పేసి కూడా చెప్పారు. అందుకే మనం దసరా పర్వదినాల్లో శమయితే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని చెప్పేసి బంగారంగా భావిస్తాం ఆ జమ్మి ఆకుల్ని. ఆ ఆకుల్ని కూడా మనం ఇంటికి తెచ్చుకొని 10 మందికి పంచుతాం. అలాగే మన గోత్రనామాలు రాసి ఆ చెట్టులో ఉంచి ఆ పూజ అయిన తర్వాత చెట్టులో పెట్టి మన్నాడు వెళ్ళి మళ్ళీ మన రాసినటువంటి కాగితాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. ఇలా కనుక చేసినట్లయితే ఆ సంవత్సరం అంతా కూడాను చాలా చక్కటి యోగవంతమైన ప్రభావంతో జీవిస్తామని చెప్పేసి మనకు అక్కడ సిద్ధిదాత్రి అనేటువంటి లక్షణం కనిపిస్తుంది. ఆ శమీ వృక్ష పూజ వెనకాల సిద్ధిదాత్రి తత్వం విరాజిల్లింపబడుతోంది అని చెప్పేసి. అలాగే జమ్మి కొమ్మకు విశిష్టవంతమైనటువంటి ఔషధీయుక్త గుణాలు కూడా ఉన్నాయి. అందుకనే దీని చెక్క కానివ్వండి, కషాయం కానివ్వండి, శ్వాస, కుష్టు, మూల, శంక, కఫాలను హరించేటువంటి గుణం కూడా
ఈ జమ్మి తత్వానికి ఉన్నది కాబట్టే ఇది బాగా ఖాళీ స్థలం ఉన్నటువంటి వాళ్ళు దూరంగా వేసుకోవచ్చు ఇళ్లల్లో. అయితే ఇది ఎక్కువగా పొలాల్లో చక్కటి సత్ఫలితాన్ని ఇస్తుంది. మీకు గనక పొలం గనక ఉంటే, ఆ పొలంలో గనక జమ్మి చెట్టు గనక ఉంటే సస్యశ్యామలవంతమైనటువంటి పంటలు పండటానికి ఈ సెమీ వృక్షం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే, చేస్తూ ఉన్నటువంటి వ్యాపారంలో సఫలత త్వరగా సిద్ధించటానికి వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళ వ్యాపార అభివృద్ధి చక్కగా సఫలత సిద్ధింపజేయటానికి వ్యాపారానికి వెళ్ళేటప్పుడే 11 రూపాయి బిళ్ళలను ఒక రహస్య ప్రదేశంలో ఉంచి వ్యాపారం చేసిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఆ రూపాయల్ని గనక ఎవరైనా బీదవారికి గనక దానంగా ఇచ్చినట్లయితే వ్యాపారంలో సఫలత చేకూరి తీరుతుంది అని శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.